వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని ఆనందపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు వరప్రసాదని లాంటి పోలవరం త్వరలోనే కళ్లెదుట నిలుస్తుందని ఆశపడ్డారు. కానీ ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కన్నట్లు సాగుతున్నాయి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా, నిధులిస్తానని కేంద్రం భరోసా ఇచ్చినా బహుళార్థ సాధక ప్రాజెక్టు భవిష్యత్ కాంట్రాక్టర్ల చేతుల్లో నలుగుతోంది. డబ్బుల్లేని కంపెనీ చేతులెత్తేస్తుందా? ప్రాజెక్టు ఆశల్ని గోదాట్లో ముంచేయబోతోందా? డ్రైవర్ స్టీరింగ్ మీద కూర్చోగానే తెలిసిపోతుంది బస్సు సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతుందో, లేని స్టేజిలో కూడా ఆగుతూ నీరసంగా ముందుకు సాగుతుందో. అన్నం ఉడికిందో లేదో చూసేందుకు గిన్నెలోనిదంతా పట్టాల్సిన పనిలేదు. ఒక్క మెతుకు చాలు. పోలవరాన్ని ఉద్ధరిస్తానంటున్న కాంట్రాక్టు కంపెనీ వాలకం కూడా అచ్చం అలాగే ఉంది. పడుతూ లేస్తూ పక్క చూపులు చూస్తూ పోలవరం ప్రాజెక్టు ట్రయల్ ను 3Dలో చూపిస్తున్న ట్రాన్స్ ట్రైక్ నిజంగా అంత సీనుందా? పోలవరం నవ్యాంధ్ర స్వప్నం. పోలవరం 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెరవేరని వరం. ఇక పగటికలేననుకున్న పోలవరం రాష్ట్ర విభజన తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రాజధాని కూడా లేదని భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2.5 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోంది బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయని, కరువు ఛాయలనేవే ఏపీ చుట్టుపక్కల కనిపించనంత హైప్ క్రియేట్ చేసింది పోలవరం ప్రాజెక్టు. దశాబ్దాలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తని పోలవరం 2018 కల్లా సాకారమవుతుందంటుంటే జనం నమ్మలేకపోతున్నారు. కళ నిజమా అని గిచ్చిగిచ్చి చూసుకుంటున్నారు. కేంద్రం ప్యాకేజీలో వేరే మసాలాలు ఏమున్నా అందరి దృష్టి పోలవరం పనుల మీదే. కోట్ల మంది నోళ్లలో నానుతూ ఓ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్న పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు పనులు ఎలా జరగాలి? దాని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కంపెనీ ఏ రేంజ్లో ఉండాలి? ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టుని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయాలంటే ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి? ఇంతటి కాంట్రాక్టును దక్కించుకునే అర్హతలున్న కంపెనీ నేపథ్యం ఎలా ఉండాలి? మరి పోలవరం విషయంలో ఇవన్నీ జరిగాయా? పోలవరం బాధ్యతను భుజానికెత్తుకున్న కంపెనీకి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటే మొహాలు చూసుకునే పరిస్థితి. సామాన్య ప్రజలకు సంశయాలు తలెత్తడంలో అర్థం ఉంది. అసలు ఆ కంపెనీనే మోయలేని భారాన్ని తలకెత్తుకుని తడబడుతుంటే, ఈ ప్రాజెక్టు పనులు అయినట్లేనని అధికారులే నిట్టూరుస్తుంటే పోలవరానికి ఏమిటి గ్యారంటీ? దేన్నైనా అమాంతం మింగేయగలననుకునే కొండ చెలువే ఒక్కోసారి తన శక్తికి మించిన జీవాన్ని మింగి అరాయించుకోలేక బయటికి కక్కలేక నానా చావు చస్తుంది. ఆశకు పోయి ఆరాటపడి పోలవరం ప్రాజెక్టు చేజిక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ పరిస్థితి కుడియడంగా అలాగే ఉంది. పోనీ అనకొండంత కంపెనీనా అంటే కాగడా వేసి వెతికినా ఆరెంజ్ కాంట్రాక్ట్ నేపథ్యం లేనేలేదు. ఓ రాష్ట్రానికి, అది ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి ప్రాజెక్టు బాధ్యతను స్వీకరించే అర్హతలు ఏమున్నాయో ఆ కంపెనీ టామ్ వేసి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. తొలి అడుగులే తడబడుతుంటే, ఇప్పుడే ఇన్ని తప్పిదాలు చేస్తుంటే ఈ కంపెనీనా పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేది అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ప్రాజెక్ట్ అయితే ఎలాగోలా దక్కింది, కానీ ఎలా పూర్తి చేయాలన్నది ట్రాన్స్ట్రాయ్ ముందున్న పెద్ద సవాల్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టిన అనుభవం ఇదివరకు లేదు. ప్రాథమిక దశలోనే ఎన్నో సవాళ్లు, అడ్డంకులతో నిర్మాణ కంపెనీ నత్తనడకన చూసి అధికారులే కంగారు పడుతున్నారు. తీరుబడిగా ఓ 10 ఏళ్లకో 25 ఏళ్లకో పూర్తి చేద్దామనుకునే ప్రాజెక్టు కాదు, ఓ రాష్ట్ర కలల ప్రాజెక్టు ఇది. 2018 కల్లా జాతికి అంకితం చేయాలనుకుంటున్న ప్రతిష్టాత్మక డ్యాం. అలాంటిది కాలంతో పరుగులు పెట్టినా ఆ సమయానికి పూర్తి చేయటం కష్టమే. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ట్రాన్స్ట్రాయ్ హ్యాండ్సప్ అని ఇంకా చేతులెత్తేయలేదు గాని అంత పని చేస్తోంది. అలాగలాగేనని తలూపే అధికారులే ఏడాదిన్నరలో ఈ కంపెనీ పోలవరం పూర్తి చేయటం అసాధ్యమని చాటున తేల్చేస్తున్నారు. ఏ దశలోనూ కాంట్రాక్ట్ కంపెనీ పోలవరం పనుల్ని ప్రతిష్టాత్మకంగా సవాలుగా తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 100% నిధులిచ్చి పూర్తి చేస్తామని చెప్తున్నా కానీ
2018కి పూర్తి కావాలంటే చాలా కష్టతరం. ఎందుచేతంటే దీనికి సుమారుగా 16,000 కోట్లు ఇస్తేనే కానీ పూర్తి అవ్వదు. ఆ 16,000 కోట్లు మరి 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే సంవత్సరానికి 8,000 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. పొర్లు దండాలు పెడతామని మొక్కుకున్నాక ఎంత ప్రయాసపడినా మనమే పూర్తి చేయాలి. కాసేపు దొర్లేసి అలాగే కదలకుండా పడుకుంటే ఎవరన్నా వచ్చి పొర్లించేస్తారనుకుంటే పొరపాటే. ట్రాన్స్ట్రాయ్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎవరన్నా వచ్చి ఓ చెయ్యేస్తే బాగుంటుందని దిక్కులు చూస్తోంది. ముందుకెళ్లలేకపోతోంది, వెనక్కు రాలేకపోతోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకునేందుకు బుల్డోజర్లు, డంపర్లు, ప్రొక్లైనర్లను ముందు పెట్టి ట్రైలర్లతో త్వరలోనే విడుదలవుతున్నట్లు హడావిడి మాత్రం చేస్తోంది. ప్రమోషన్ ప్రోగ్రాం చూసి పోలవరం రిలీజ్ ఎప్పుడా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సైట్ లో సీన్ వేరేలా ఉంది. ఎవరి కోసం ఈ దొంగాట? నేషనల్ గేమ్స్ కి క్వాలిఫై కాలేనుడు ఒలింపిక్స్ కి ఆరాటపడ్డట్లు ఎవరి కోసం ఇదంతా? ప్రాజెక్టు వ్యవహారం సొంత పనేం కాదే. సాధక బాధకాలుంటే, ఆచరణ సాధ్యం కాకుంటే నిజాయితీగా ఒప్పుకోవాలి, ఉన్నదున్నట్లు చెప్పుకోవాలి. కానీ అరచేతిలో పోలవరం చూపిస్తూ కాంట్రాక్టర్ ఎవరిని మోసగిస్తున్నట్లు? ఎన్ని కోట్ల మంది కళ్లకు గంతలు కడదామని ఈ ప్రయత్నం? దీనికి ఏ ఇబ్బంది ఉండకూడదండి నిజానికి. ఎందుకంటే ఇది చిరకాల స్వప్నం ఆంధ్రులకు. తర్వాత ఇది ఒక వరప్రదాయిని కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పూనుకొని అంతా దీని మీద సమర్థతతో కానీ చేసినట్టయితే ఇది అసాధ్యం మాత్రం కాదండి. కానీ చేయటం మాత్రం చాలా ఇబ్బందితో కూడుకున్నది. చాలా దీనికి పకడ్బందీగా ఏర్పాటుతో చేయాల్సిన అవసరం ఉందండి. జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఈ ప్రాజెక్టు బాధ్యత అంతా కూడా స్టేట్ గవర్నమెంటే తీసుకుంటున్నది. ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ దీని చేసే బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూనుకున్నది. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని చేపట్టే కాంట్రాక్టర్ డబ్బు కోసం జేబులు తడుముకోకూడదు. రోజువారీ వేతనాలు కూడా అడ్వాన్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి అస్సలు ఉండకూడదు. కానీ పోలవరం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ ప్రాజెక్టుకు ఇప్పట్లో శాప విమోచనం కలిగేలా కనిపించడమే లేదు. 40,000 కోట్ల ప్రాజెక్టులో 40% నష్టానికి సిద్ధపడాలంటే ఆ కాంట్రాక్ట్ కంపెనీకి కొండనైనా ఢీకొట్టగల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. L&T లాంటి పేరొందిన నిర్మాణ సంస్థలే ఏదన్నా అనుకొని అవాంతరాలొస్తే ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టులేవి చేపట్టని ట్రాన్స్ట్రాయ్ తగుదునమ్మా అంటూ పోలవరం కాంట్రాక్ట్ నైతే దక్కించుకుంది గాని చిన్న ఇబ్బందొచ్చినా చివురుటాకులా వణికిపోతోంది. ఈ కంపెనీ అంత భారీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి అందిస్తుందని ఎలా నమ్మడం? నా వల్ల కాదని రేపు కాంట్రాక్ట్ కంపెనీ చేతులెత్తేస్తే నడి సంద్రంలో నావల పోలవరం నిలిచిపోతే పరిస్థితి ఏమిటి? స్టోరీ బోర్డ్. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకున్న బలమల్లా అది తల పండిన ఓ రాజకీయ నాయకుడిది కావడమే. పోలవరం ప్రాజెక్ట్ నా కంపెనీ చేజికిచ్చుకున్నప్పుడే అంతా నోరెళ్లబెట్టారు. ఈ విచిత్రం ఎలా సాధ్యమైందా అని ఆరాలు తీశారు. ఆ కంపెనీకి అంత పెద్ద ప్రాజెక్టు ఎలా కట్టబెట్టారని అనుభవం ఉన్న నిర్మాణ కంపెనీలు కూడా తెల్లముఖమేశాయి. ఇన్ ఎక్స్ప్రెషన్స్ తో ఆ ప్రాజెక్టు పని గోవిందా అనుకున్నారు. నవ్వే వాళ్ల ముందు జారి పడ్డట్లే ఉంది పోలవరం పరిస్థితి ఇప్పుడు. ఓ జాతి ప్రయోజనాలతో ముడిపడ్డ ప్రాజెక్ట్, మూడొంతుల రాష్ట్రానికి మేలు చేయాల్సిన ప్రాజెక్ట్, నత్తనడకన నడుస్తూ వివాదాల్లో నలుగుతూ ఇన్నేళ్లకు మోక్షం లభించిన ప్రాజెక్ట్. ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ ఈపాటికే శరవేగంగా సాగాల్సిన పనులు మందకొడిగా నడుస్తున్నాయి. పనుల పురోగతి చూస్తుంటే 2018కి కాదు కదా, మరో 4-5 ఏళ్లకైనా పూర్తవుతుందా అన్న అనుమానం వస్తోంది. తప్పదన్నట్లు, తప్పేదేముందన్నట్లు, మోతబరువు అవుతున్నట్లు కాంట్రాక్ట్ కంపెనీ భావిస్తోందే తప్ప ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సవాలుగా తీసుకుని పరుగులు పెట్టిద్దామన్న తపన ఏ కోసానా కనిపించడం లేదు. రాష్ట్ర దిశను మార్చేయగల ఓ ప్రాజెక్టు పనుల్లో కనిపించాల్సిన వేగం లేనేలేదు. ఆ కంపెనీ చొరవకు తగ్గట్లే ఉంది అధికారుల జోక్యం కూడా. డ్యామ్ ను అడ్డుపెట్టుకుని అందిన కాడికి దోచుకుందామన్న ఆలోచనే తప్ప దీన్నో యజ్ఞంలా స్వీకరించి రాత్రింబవళ్లు కష్టపడైనా రాష్ట్రానికి మేలు చేకూర్చాలన్న తపన ఏమాత్రం లేదని పనులు చూస్తేనే తెలిసిపోతోంది. అది ఒక పెద్ద డ్రామా అయిపోయింది. రాష్ట్ర ప్రజానీకానికి దాని మీద నమ్మకం పూర్తిగా పోయింది. జరుగుతున్నటువంటి అవకతవకలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పిన తీరు కనుక చూస్తూ ఉంటే
పదే వీళ్ళు 2018 నాటికి పూర్తి అవుతుందని చెప్పే మాటలు వాస్తవం లేదనేది మాత్రం తేటతెల్లం అవుతా ఉంది. 2018 మే మాసాంతానికల్లా పోలవరాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. అంటే మిగిలిందిక ఏడాదిన్నర కాలమే. నవంబర్ నుంచి జూన్ దాకా 7 నెలలు పనులు సజావుగా సాగడమే గొప్ప. ఎందుకంటే వర్షాలు పడితే ప్రొక్లైనర్లు ముందుకు సాగవు, టిప్పర్ లేవలేదు. ఆ తర్వాత 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తవ్వాలి. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదన్నా దొరికితే తప్ప అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి కావటం అసాధ్యమని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. ఆ లోపు ప్రాజెక్టు పూర్తి చేయటం అసాధ్యమనుకుంటే అదే మాట బాహాటంగా చెప్పొచ్చు. ఆదరబాదరా పూర్తి చేసే ప్రాజెక్టు కాదని, మరింతకాలం పడుతుందని చెప్పి ఒప్పించొచ్చు. కానీ పోలవరం ప్రాజెక్టును పగటి కలలా చూపుతూ కాంట్రాక్ట్ కంపెనీ ఎవరిని మభ్యపెడుతున్నట్లు, ఎందుకు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు? వందలాది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నా ఎప్పటికప్పుడు జేబులు తడుముకుంటూనే ఉంది ట్రాన్స్ట్రాయ్. పనుల మీద సందేహాలు తలెత్తినప్పుడల్లా అధునాతన యంత్రాల్ని రంగంలోనికి దించినట్లు హడావిడి. కానీ క్షేత్రస్థాయి పనుల్లో వేగం మాత్రం పెరిగినట్లు కనిపించదు. ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణానికి అసలు ఆ కాంట్రాక్ట్ కంపెనీకి ఓ యాక్షన్ ప్లాన్ ఉందా అన్న అనుమానం వస్తోంది పనుల్ని చూస్తుంటే. మొన్నటికి మొన్న ప్రొక్లైనర్లు, బుల్డోజర్ల డ్రైవర్లు స్టీరింగులు తిప్పకపోవడంతో కొన్ని రోజులు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. జీతాలు ఇవ్వకపోవడంతో 500 మంది డ్రైవర్లు పనిచేసేది లేదని మొండికేశారు. అధికారులొచ్చి రాజీ కుదిర్చాక కానీ మిషన్లు కదల్లేదు. ఏ క్వారీలోనో పరిశ్రమలోనో ఎదురయ్యే అనుభవాన్ని పోలవరం ప్రాజెక్టు చవిచూడాల్సి వస్తోంది. ఈ ఉదంతంతో నిర్మాణ కంపెనీ సామర్థ్యం ఏపాటిదో తెలియని వాళ్లకు కూడా తెలిసొచ్చింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ట్రాన్స్ట్రాయ్కి దక్కినప్పటి నుంచి ఏవో ఒక పేచీలే. కంటి తుడుపుగా కొన్ని మట్టి పనులు తప్ప మిగిలిన పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని ఓ దశలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. పనులు ఒక్క అడుగు ముందుకేయని సమయంలోనే 500 కోట్ల క్లెయిమ్ కోరి అందరినీ అవాక్కయ్యేలా చేసింది కాంట్రాక్ట్ కంపెనీ. పోలవరం ప్రాజెక్టు దగ్గర తమ యంత్రాలు, స్టాఫ్ ఎప్పటినుంచో ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం తమకు 500 కోట్ల పరిహారం ఇవ్వాలని ట్రాన్స్ట్రాయ్ మడతపెచ్చి పెట్టినా ప్రభుత్వం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ తర్వాత కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుంటూనే పనులు చేయకుండానే 100 కోట్లు క్లెయిమ్ చేస్తూ వస్తోంది పోలవరం కాంట్రాక్ట్ కంపెనీ. పనుల వేగాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం సూచించినా పురోగతి మాత్రం కనిపించడం లేదు. కొన్ని మట్టితీత పనుల్ని సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో పోలవరం ప్రాజెక్టు పురోగతి దైవాధీనం సర్వీసులా సాగుతోంది. స్పిల్వే కంప్లీట్ కావాలి. రాక్ఫిల్ డ్యామ్లో చాలా మట్టుకు కావాలి. ఓవర్ఫ్లో సెక్షన్కి మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నమాట. గోదావరి నదిని మళ్లించడానికి అవకాశం ఉండేటట్టుగా పని పూర్తి చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే గోదావరితో కూడుకున్న గోదావరి నది మళ్లింపు చాలా ముఖ్యమైనది దీంట్లో. దానివల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదన్నమాట. ఈ మామూలు స్టైల్లో చేయడానికి వీల్లేదు. రౌండ్ ది క్లాక్ చేయాలి. తర్వాత ఏమో దీనికి నాణ్యత ప్రమాణాలు పాటించాలి. దానికి నాణ్యతకు సరైన విభాగాలు ఉండాలి. దానికి మామూలు పద్ధతిలో చేసే పని కాదండి. ఇది తప్పకుండా డిఫరెంట్గా ఉండాలి. హెడ్ వర్క్స్ కు సంబంధించి 10% పనులు కూడా ఇంతవరకు పూర్తి కాలేదని సమాచారం. పనుల్ని పరుగులు పెట్టించాల్సింది పోయి ఆలస్యానికి సాకులు వెతుక్కుంటోంది పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కంపెనీ. కేంద్రం నుంచి కొన్ని డిజైన్లకు ఆమోదం లభించకపోవటం వల్లే పనులు అనుకున్నంత వేగంగా సాగటం లేదన్నది ట్రాన్స్ట్రాయ్ వాదన. ప్రభుత్వం పట్టుదలగా ఉన్న నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్నా క్షేత్రస్థాయిలో వేగం లేకపోతే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందన్నదే ప్రశ్న. పంతానికి పోయో అత్యాశతోనూ కాంట్రాక్ట్ దక్కించుకున్నదన్న మాటే గాని కాంట్రాక్ట్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గుదిబండలా కనిపిస్తోందన్న వాదన కూడా ఉంది. నిధుల కోసం వేచి చూడకుండా పనులు చేయించే స్తోమత లేకపోవటం, రిస్క్ చేసి పనులు చేసినా భారీగా నష్టం భరించాల్సి ఉంటుందన్న ఆందోళనతోనే నామకే వస్తే అన్నట్లు పనులు నడిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. బరువు మోయలేకపోతే వల్ల కాదని చెప్పేయటమే శ్రేయస్కరం. అలా కాకుండా పుణ్యకాలం గడిచిపోయి మరో కాంట్రాక్టర్ని వెతుక్కునే పరిస్థితి తీసుకొస్తే అది నయవంచనే అవుతుంది. ఈ 2013 మార్చి 2వ తారీఖున ఒక ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అని ఒక రష్యన్ కంపెనీతో కూడా కలిపి హెడ్ రెగ్యులేటరు వాటిని నిర్మాణం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రోజు అంచనా ఎంత? ఆ రోజు అంచనా 4,717 కోట్లు. ఈ కంపెనీ టెండర్ వేస్తూ 14.05% తక్కువకు చేస్తామని లెస్ కోట్ చేసింది.
దాంతో నికరంగా 4054 కోట్లకి వాళ్ళు చేస్తామని అన్నారు. అయితే ఈ 4054 కోట్లకి చేస్తామని దాదాపు 2013లో చెప్పిన 2015 అక్టోబర్ దాకా కనుక చూసుకునేటట్లయితే 232 కోట్ల రూపాయల పనులు మాత్రమే చేశారు. దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయల వరకే మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ పని మాత్రం నత్తనడక నడుస్తూ ఉంది. పోలవరం పనులు పారదర్శకంగా సాగటం లేదన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది కాంట్రాక్ట్ కంపెనీ. తప్పిదాల్ని కప్పిపుచ్చుకుంటూ ఎప్పటికి ఏ పని పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేక 2018 కల్లా ప్రాజెక్టు దశల వారీగా ప్లానింగ్ ఏమిటో బయట పెట్టకుండా దాగుడు మూతలాడుతోంది. ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలోనికి నెట్టేస్తోంది. రాయలసీమ ఉత్తరాంధ్ర దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగల పోలవరానికి మొదటి నుంచి ఆటంకాలే. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా గుర్తింపున్న పోలవరం జాతీయ హోదాతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ కాంట్రాక్టు కంపెనీ దోబూచులాటతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల కోసం 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ట్రాన్స్ట్రాయ్ జేఎస్వి ఈసీ యుయుఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. 4054 కోట్ల రూపాయల ఈ కాంట్రాక్ట్ పనుల్ని 5 ఏళ్లలో పూర్తి చేయాలన్నది ఒప్పందం. దాదాపు 3.5 ఏళ్లు గడిచిపోయినా పావువంతు పనులు పూర్తి కావాల్సింది 10% పనులు కూడా జరగకపోగా ప్రాజెక్టు అంచనా 16,000 కోట్లకు చేరింది. ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందం తర్వాత రాష్ట్రం విడిపోయి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చినా పనుల్లో పురోగతి లేదు. హెడ్ వర్క్స్ పనుల్లో భాగంగా నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధానమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం రిజర్వాయర్ నిండిన సమయంలో నీటిని మళ్లీ గోదావరిలోనికి మళ్లించడానికి తవ్వాల్సిన అప్రోచ్ కెనాల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, నీటి నిల్వను మెయింటైన్ చేయడానికి 1000 మీటర్ల పొడవున 48 క్రస్ట్ గేట్లతో నిర్మించాల్సిన స్పిల్వే పనులు, 950 మెగావాట్ల పవర్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన పునాదుల నిర్మాణ పనుల్ని ట్రాన్స్ట్రాయ్కి అప్పగించారు. కానీ ఏ దశలోనూ పనుల్లో 5వ వంతైనా పూర్తి చేయలేకపోయింది కాంట్రాక్ట్ కంపెనీ. నీటి ఊట వస్తోందనే కారణంతో అప్రోచ్ కెనాల్ నిర్మాణం లోతు వేసవి దాకా కంటి తుడుపుగానే జరిపింది. స్పిల్ ఛానల్, మట్టి కట్టల నిర్మాణానికి బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నా గ్రామాలు అడ్డుగా ఉండడంతో పనులు చేపట్టలేకపోయామన్నది ట్రాన్స్ట్రాయ్కున్న సాకు. ఇక కాంక్రీట్ పనులైతే మరీ అన్యాయం. ప్రపంచంలోనే భిన్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంత సునాయాసంగా అయ్యే పని కాదు. గోదావరి జిల్లాల మధ్య గోదావరి నదికి అడ్డంగా నిర్మించాల్సిన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి 300 మీటర్ల లోతున ఇసుక తొలగించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ అడ్డుగోడ నిర్మిస్తేనే నీటి ప్రవాహాన్ని డ్యాం తట్టుకొని నిలబడుతుంది. ఇలాంటి నిర్మాణాలకు ఏ కాంట్రాక్ట్ కంపెనీకైనా అపారమైన అనుభవం అవసరం. కానీ ట్రాన్స్ట్రాయ్ ఇలాంటి ప్రాజెక్టు పనులు ఎప్పుడూ చేసిందే లేదు. అందుకే పనుల్లో ఇంత తడబాటు. ప్రతిష్టంభన లేకుండా పనులు సాగేలా చూసేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని సబ్ కాంట్రాక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇలాంటి పనుల్లో అనుభవం ఉన్న జర్మనీ కంపెనీ బావర్తో ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం చేసుకుంది. ఎల్ఎన్టీ కూడా ఈ 2 సంస్థలకు జత కలిసింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి మరికొంతకాలం వృధా అయ్యింది. ఆ కాంట్రాక్టర్ మీద మళ్ళీ ఎక్కడా లేనటువంటి అభిమానం వచ్చి దీనిలో మళ్ళీ 2015-16లో ఇంకొక ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం వీళ్ళు మళ్ళా రివైజ్ చేయండి, ఆ రివైజ్ చేసి ఆ రివైజ్డ్ దీనికి వాళ్ళకే ఇవ్వాలి అని రివైజ్ చేయమన్నారు. అది రివైజ్ చేస్తే 4054 కోట్లు వాళ్ళు పనిచేస్తా ఉన్నది 5767 కోట్లు, దాదాపు 1481 కోట్లు ఎక్స్ట్రా వీళ్ళు సవరించాడు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం. అయితే అప్పటికి ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. ప్రభుత్వం కోట్ చేసిన అంచనా వ్యయంలో 14.55% తక్కువకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామంటూ ఒప్పందం చేసుకుంది ట్రాన్స్ట్రాయ్. కానీ దిగాకే తెలుస్తుంది లోతన్నట్లు ఉంది ఆ కంపెనీ పనుల పురోగతి. పోలవరం ప్రాజెక్టుకు మొదట రూపకల్పన చేసినప్పుడు దాని అంచనా వ్యయం కేవలం 129 కోట్లు. 1980లో అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేసినప్పుడు 900 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం కుదుర్చుకునే నాటికి హెడ్ వర్క్స్ అంచనాలు 4,500 కోట్ల రూపాయలు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం చూస్తుండగానే 32,000 కోట్లకు పెరిగిపోయింది. ఇందులో హెడ్ వర్క్స్ ఖర్చే 3 ఏళ్లలో రెట్టింపైంది. రమారమి 40,000 కోట్లకు చేరిపోయిన పోలవరం అంచనా వ్యయం ఆ ప్రాజెక్టు సాకారమయ్యే నాటికి ఇంకెంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సబ్ కాంట్రాక్టర్లుగా తమతో చేరిన బావర్, ఎల్ఎన్టీలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా చెల్లింపులు చేస్తే తమకేం మిగలదంటున్న ట్రాన్స్ట్రాయ్ ఒప్పుకున్న రేట్లు గిట్టుబాటు కావని సొణుగుతోంది. ఈ దశలో ఆ కాంట్రాక్ట్ కంపెనీ చేతులెత్తేయకుండా చూడాలంటే అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోవటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యంపై అనుమానాలున్నా ఇప్పటికిప్పుడు మరో కొత్త కంపెనీకి పనులు అప్పగించినా 2 ఏళ్లలో కష్టమేనన్న ఆలోచనతోనే ఆ కంపెనీతో ఇతర సంస్థలకు సబ్లీజులకు ఒప్పుకుంది. 2018 డెడ్ లైన్ కూడా కాంట్రాక్ట్ కంపెనీలకు వరంలా పరిణమిస్తోంది. అంచనా వ్యయం తక్కువలో తక్కువ మరో 1000 కోట్లన్నా పెరగాలని కోరుకుంటోంది. అనుకున్న సమయానికి పనులు చేయాలంటే తమకి వెసులుబాటు కావాలంటూ మరిన్ని గొంతెమ్మ కోరికలు వినిపించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. డిమాండ్కు తగ్గట్టు పనులవుతుంటే పోనీ పోలవరం కల సాకారమవుతోందన్న సంతృప్తన్నా మిగిలేది. కాంట్రాక్ట్ కంపెనీల చేతుల్లో ఆటబొమ్మలా మారిపోయింది పోలవరం ప్రాజెక్ట్. ఇప్పటికే అంచనా వ్యయం 40% పెరిగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ ఆ మేరకు నిధులు సమకూర్చి అనుకున్న సమయానికి పూర్తవటం తలకిందులుగా తపస్సు చేసినా అసాధ్యంగానే కనిపిస్తోంది. కాంట్రాక్టర్ల కుప్పిగంతులు, రాజకీయ రంకెల మధ్య కొట్టుమిట్టాడుతున్న పోలవరం ప్రాజెక్టు భవితవ్యంపై సందేహాలు తలెత్తే ప్రతిపాదనలు ప్రచారంలోకి వస్తున్నాయి. పోలవరం సకాలంలో పూర్తవుతుందో లేదోనన్న సంశయాల నడుమ కాపర్ డ్యాం ఆలోచన తెరపైకొస్తోంది. 41 మీటర్ల ఎత్తున కాపర్ డ్యాం నిర్మించి దానికే స్పిల్వే కట్టేసి గేట్లు పెట్టేస్తే దిగువనున్న కాలువలకు ఈజీగా నీళ్లిచ్చేయవచ్చన్న ప్లాన్తో కొందరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 53 మీటర్ల ఎత్తులో పోలవరం కట్టినా 45.72 మీటర్ల మేరకే నీటి నిల్వ సాధ్యం. భూసేకరణ, పునరావాసం లాంటి చాలా తతంగంతో ముడిపడి ఉందా డ్యాం. అదే 41 మీటర్ల ఎత్తున కాపర్ డ్యాం కట్టేస్తే లో బడ్జెట్లోనే పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ డ్యాంలా పనికొస్తుందనే ఆలోచన కొందరికి రావటమే తరువాయి ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదేస్తున్నారని సమాచారం. ఈ రూట్లో వెళితే 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని 2018 జూన్ కల్లా పోలవరం కాలువలకు నీళ్లందించవచ్చుననే ప్రతిపాదనను సర్కార్ పరిశీలిస్తోందనే వార్త పోలవరం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుతో కాంట్రాక్ట్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. కాసుల కక్కుర్తితో ఆంధ్రుల ఆధునిక దేవాలయంగా మారాల్సిన ప్రాజెక్టును కొత్త సవాళ్లలోనికి నెట్టేస్తున్నాయి. అంచనాలు పెంచుకుంటూ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ కూర్చున్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పగటి కలగానే మిగిలిపోతుంది. కాంట్రాక్టర్ల పాలిట కామధేనువుగా మారిపోతుంది. కళ్ళెదుట కల కరిగేలోపు ఎన్ని వేల కోట్లు నైవేద్యంలా సమర్పించాల్సి ఉంటుందో. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశం